14వ రోజు మరో మలుపు నా ఆత్మకథ అంటూ రమణి గారు తన ఆత్మకథని అక్షర రూపంగా పుస్తక రూపంగా మనకు అందించిన ఈ అద్భుతమైన జ్ఞానము ఎక్కడో వింటామో ఎవరో చెప్పింది చదువుతాం. బట్ మన కళ్ళ ముందు మన పిరమిడ్ మాస్టర్ తాను ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా, ఆత్మశక్తి ద్వారా తనని తాను, తన జీవితాన్ని ఎలా వ్యాధిని జయించి మరొక మలుపు తిప్పుకున్నారో ఎంతో హృదయంగా తెలియజేస్తున్నారు. మరి ఈ రోజండి అష్టాంగ ప్రాణాయామం అంటూ చెప్తున్నారు, చూద్దామా? మంచి రోజులు రావాలంటే చెడు రోజులతో పోరాడాలి. మార్పు మనం అనుకున్నంత తేలికైంది కాదు, అలా అని అసాధ్యం కూడా కాదు. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ వెంటాడుతుంది. ఒకసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. మొట్టమొదటి నుండి నేను ఏదైనా జ్ఞానం కోసం పుస్తకం తెరిస్తే సెల్ఫ్ మెడిటేషన్ ఎంతో బాగా చేసుకొని అలాగే సాధన చేసేదాన్ని. సాధన చేసే ప్రక్రియలు, విధానాలన్నీ చక్కగా ఒక నోట్బుక్ లో రాసుకునేదాన్ని. ప్రాణాయామం చేయటానికి బ్రహ్మ ముహూర్తం అనువైనది. ప్రాణాయామం అంటే తెల్లవారుజామున 3:45 నుంచి 6 గంటల వరకు బ్రహ్మ ముహూర్తం. ఈ బ్రహ్మ ముహూర్తం సమయంలో యోగులు, ఋషులు, సన్యాసులు, సాధకులు గొప్ప పనులు చేయాలని లక్ష్య సాధన కలిగి ఉన్న వ్యక్తులు, అనేక రకములైన వాళ్ళు ఈ సమయాన్ని ఎంచుకొని సాధన చేస్తారు. ఈ యొక్క సాధనలో పొట్టను ఖాళీగా ఉంచుకొని పొట్టలో ఏ విధమైనటువంటి పదార్థం లేకుండా పొట్టని శుద్ధి అంటే 2-3 గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగి శంఖ ప్రక్షాళన ప్రక్రియ ద్వారా చేసుకోవాలి. ప్రాణాయామం అంటే ప్రాణశక్తిని విస్తరింపచేసి అదుపులో ఉంచటం. ప్రాణమనగా జీవనం, ఆయామాయమనగా పొడిగించుట లేదా పెంచుట. ప్రాణాయామం మనస్సును ఏమాత్రం ఏకాగ్రం చేయడానికి, శరీరాంతర్గత నాడీ శుద్ధి తోడ్పడుతుంది. ఇందులో 3 రకాలు ఉంటాయి: కుంభక స్థాయి, రేచక స్థాయి, నిదాన స్థాయి. ప్రాణాయామంలో ముఖ్యంగా 8 రకాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. భ్రస్తిక ప్రాణాయామం, అనులోమ విలోమ ప్రాణాయామం, ఉజ్జయిని ప్రాణాయామం, భ్రమరి ప్రాణాయామం, కపాలభాతి ప్రాణాయామం. ఈ అష్టాంగ ప్రాణాయామం ఆరోగ్యానికి మాత్రమే కాదు, అన్ని విధాలా ఇది ఎంతో శ్రేయస్కరం. ఇలా జ్ఞాన సముపార్జన వీడియోల ద్వారా, గ్రంథాల ద్వారా చదవటం, వినడం, అలానే చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవటం, దాన్ని సాధ్యమైనంత వరకు ఆచరణలో పెట్టటం, ఇంకా నా ఆత్మీయులతో ఆచరింప చేయటం నాకు మొదటి నుంచి ఉన్న అలవాటు. అందుకే నేను కేవలం శారీరకంగా నీరసిస్తున్నాను కానీ మానసికంగా ఏమాత్రం చెలించటం లేదు. మన పత్రిజీ చెప్తుంటారు మనందరికీ, మన వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, అయితే మన వ్యక్తిగత సమస్య మనం జ్ఞానాన్ని తెలుసుకుని ఆచరించడం ద్వారా మాత్రమే పరిష్కరించబడుతుంది అని బ్రహ్మర్షి పత్రిజీ ఎప్పుడూ చెప్పేవారు. కష్టాలను ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. నిజానికి నాలో ఆ దమ్ము, ఓర్పు ఉన్నాయి. రోజు రోజుకి శారీరకంగా చాలా నీరసించిపోతున్నా తొణకకుండా, బెణకకుండా చాలా సైలెంట్ గా ఉంటూ, నచ్చిన పుస్తకాలు చదువుకుంటూ, నచ్చిన జ్ఞానం మాత్రం తీసుకొని ప్రశాంతంగా ఉన్నాను. అన్ని వేళలా, అన్ని సమయాల్లో పాజిటివ్ గానే ఆలోచనలు ఉంచుకుంటూ ఓపిక నా ఆయుధంగా చేసుకుని అడుగులు ముందుకు వేస్తున్నాను. మనం ఏది ఆలోచిస్తున్నామో దానిని గమనించాలి. సంతోషంగా కాసేపు ఆలోచించాలి. అన్ని సంఘటనలు అంతర్ ప్రపంచంలో నుండే బాహ్య ప్రపంచంలో రూపుదిద్దుకుంటున్నాయి. అంతరాత్మకు అనంతమైన శక్తి ఉంది. దానికి హద్దులంటూ ఏమీ లేవు. ఆలోచనలే వాస్తవాలను సృష్టించుకుంటాయి.
ఎట్టకేలకు మనం వైద్యం చేయించుకోవటానికి మరియు మన జీవితంలో అతిపెద్ద సానుకూల మార్పును సృష్టించటానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం అందరినీ గురువుగా చూడటం ప్రారంభించాలి. ప్రతి సంఘటనను అలాగే వ్యక్తులను, ముఖ్యంగా మనల్ని ప్రేరేపించిన వారిని గురువులుగా భావించి చూడాలి. మీలో ఉన్నదాన్ని మీరు బయటికి తీసుకొని వస్తే మీకు ఉత్పత్తి చేసేది మిమ్మల్ని రక్షిస్తుంది. మీలో ఉన్న దాన్ని మీరు బయటకు తీసుకురాకపోతే మీరు బయటకు తీసుకురానిది మిమ్మల్ని నాశనం చేస్తుంది. రోజు రోజుకి నేను చాలా నీరసించిపోతున్నాను, ఒంటరిగా ఉంటున్నాను, ఎవరితో మాట్లాడాలని అనిపించటం లేదు. నా గదిలో అలాగే కూర్చోవటమో పడుకోవటమో చేస్తున్నాను. నాకు కావలసిన వీడియోలు చూడటం, మెడిటేషన్ చేయడం, చాలా వరకు ఒంటరిగా నాతో నేను గడుపుతున్నాను. అన్ని తింటున్నప్పటికీ కూడా హెచ్బి తగ్గిపోవటం వల్ల బలవంతంగా ఇప్పటికే 9 సార్లు రక్తం ఎక్కించారు. శరీరం వెయిట్ అసలు తగ్గకూడదు అని డాక్టర్ చెప్పటం వలన వెయిట్ మేనేజ్ చేస్తూ వస్తూ ఉన్నాను. శ్రీలక్ష్మి దుగ్గిరాల. హాస్పిటల్ నుంచి నేరుగా శ్రీలక్ష్మి దుగ్గిరాల గ్రేట్ మెడిటేటర్, లైట్ వర్కర్ గారి దగ్గరకు వెళ్ళాలి. ఎందుకంటే టాక్యాన్ హీలింగ్ ఛాంబర్ వాళ్ళ ఇంట్లో ఉంది. శ్రీలక్ష్మి అంటే లైట్ వర్కర్, సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాకు అనుకోకుండా కాల్ చేశారు. తాను సడన్ గా నాకు కాల్ చేసేసరికి తనకి నేను ఎక్కడ ఉన్నది చెప్పకూడదని తడబడుతూ పొడిగా మాట్లాడటం చూసి నా మాటల్ని బట్టి నేనేదో కష్టమైన పరిస్థితుల్లో ఉన్నట్లు తాను గ్రహించి, ఎక్కడున్నారు రమణి అని ఖచ్చితంగా అడిగేసరికి ఇక నేను తప్పించుకోలేక ప్రస్తుతం ఉన్న నా పరిస్థితి మొత్తం చెప్పి, మరియు ఇప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవుతుంది అని హాస్పిటల్లో ఉన్నానని చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే శ్రీలక్ష్మి తన ఇంట్లో ఉన్న టాక్యాన్ హీలింగ్ సెంటర్కి రమ్మని చెప్పడంతో నేను వెంటనే శ్రీలక్ష్మి ఇంటికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. ప్రతిరోజు ఎనర్జీ సెంటర్లో కాంతి ప్రసరణ అంటే రేడియేషన్ అయిపోయిన తర్వాత నేను శ్రీలక్ష్మి ఇంట్లో ఉన్న హీలింగ్ సెంటర్కి వెళ్ళడం జరుగుతుంది. టాక్యాన్ హీలింగ్ ఛాంబర్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న స్వర్ణయుగం భూమికి చేరుకుంటున్న తరుణంలో ఫీనిక్స్ గ్రూప్ లో కోరి టీం మన వాళ్ళకి హీలింగ్ సంకేతాలను ప్రారంభించమని ప్లైడియన్స్ ని కోరారు. ప్లైడియన్స్ సహకారంతో వారు టాక్యాన్ హీలింగ్ ఛాంబర్ ను వృద్ధి చేశారు. ఇది ఉన్నత తలాల అంటే హయ్యర్ డైమెన్షన్స్ నుండి ఫిజికల్ మ్యాటర్ లోకి వారి ద్వారా వచ్చిన అద్భుతమైన అధునాతనమైన సాంకేతికత. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనందరికీ అందుబాటులో ఉంది టాక్యాన్ హీలింగ్ ఛాంబర్. ఇది ప్రేమ యొక్క శక్తిని ప్రసాదిస్తుంది. ఇది కేవలం షరతులు లేని ప్రేమలో ఏకత్వాన్ని సూచిస్తుంది. జీవితంలోని రోజువారి సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు మానసిక స్థితిని పాజిటివ్ గా ఎంచుకోవటం ముఖ్యం. ఈ సాంకేతిక ఆధ్యాత్మికతలో నింపబడి శరీరం, మనస్సుని, ఆత్మను ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్లే క్రమంలో మన లోపల ఉన్న సమతుల్యత పాయింట్ను గుర్తించేలా చేస్తుంది. మనసు, శరీరము మరియు ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేయడం ద్వారా టాక్యాన్ హీలింగ్ ఛాంబర్ దీన్ని సాధించడంలో సహాయపడుతుంది. టాక్యాన్స్ అంటే ఏమిటి? టాక్యాన్ కణాలు కాంతి కంటే వేగంగా ప్రయాణించే సబ్ అటామిక్ కణాలు. అవి భౌతిక పదార్థాన్ని ఆధ్యాత్మిక కాంతితో నింపి కణాలు ఒక సాంకేతిక ప్రక్రియ. కణాలు సాంకేతికత పెరిగే కొలది ఆ టాక్యాన్ లో భౌతిక పదార్థాన్ని కలుపుతూ మరియు ఆ పదార్థాన్ని కంపోజ్ చేసే పరమాణువు క్రింద కాలం యొక్క క్వాంటం లక్షణాలను శాశ్వతంగా మారుస్తుంది. టాకీ సాధారణమైన హీలింగ్ మరియు హార్మోనిక్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి గురుత్వాకర్షణ, విద్యుత్ అయస్కాంత మరియు బలహీనమైన అణుశక్తి ఫలితంగా ఏర్పడి అన్ని శక్తి క్షేత్రాలను పూర్తిగా సమన్వయం చేయగలవు. ఎనర్జీని సమన్వయం చేస్తుంది మరియు యాక్టివేట్ చేస్తుంది. తద్వారా మానవుని యొక్క మానసిక, భావోద్వేగ మరియు భౌతిక శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
ఇవన్నీ మన శారీరక ఆరోగ్యాన్ని మరియు మనసుని ప్రభావితం చేస్తాయి. టాకీ హీలింగ్ సెషన్స్ మన ఉనికి యొక్క అన్ని అంశాలపై అద్భుతమైన పాజిటివ్ ప్రభావం కలిగి ఉంటుంది. అన్ని జీవుల ప్రకాశవంతమైన ఆరోగ్యం మరియు అందరి వైపు సాహసం చేయగల ప్రక్రియను పంపిస్తున్నది. ప్లైడియన్స్ కాంతి టాకియన్ ప్రాథమిక శక్తి ఎలా ఉపయోగిస్తామో చూద్దాము. వారు హైపర్ స్పేస్ వరల్డ్ సృష్టించడం ద్వారా హీలింగ్ సమాచార ప్రసారం మరియు ఇతర ప్రయోజనాల కోసం స్పేస్ షిప్ల కోసం హైపర్ శక్తి వనరులు ఉపయోగిస్తారు. ఎంట్రోఫిక్ మరియు సెంట్రోఫిక్ మధ్య సరిహద్దు సూచించే టాకియన్ ఇప్పుడు మన గ్రహాల చుట్టూ ఉంది. హైపర్ ఎనర్జీ కాస్మిక్ కిరణాలు ఇంటర్ సెలార్ స్పేస్ నుండి మన ఈ సౌర సంస్థ వ్యవస్థలోకి ప్రవేశిస్తాయి మరియు టాకియన్ వ్యవస్థలోకి తీసుకుని వస్తాయి. అంతరిక్ష నౌక హైపర్ డైమెన్షన్ పరిధిలోని వారి ద్వారా మన గ్రహం యొక్క ఉపరితలంలో చేరుకుంటుంది మరియు ఈ టాకియన్ ఫినిక్స్ గ్రూప్ ప్లైడియన్ సహకారం ద్వారా అభివృద్ధి చేసిన టాకియన్ హీలింగ్ ఛాంబర్ ఉపయోగించవచ్చు. ఈ ప్రత్యేక టాకియన్ ఛాంబర్ హయ్యర్ డైమెన్షన్ భౌతిక ప్రసాదంలోని టాకియన్ అనుమతి మరియు ఎనర్జీ ఎలా ఉపయోగపడుతుందో టాకియన్ పరిచయం ద్వారా భౌతిక రసాయనాల కంపోజిషన్ మార్చబడదు. టాకియన్ శక్తి తరంగాలు కాంతి కంటే వేగంగా కదులుతాయి మరియు భౌతిక పదార్థం యొక్క ఎంట్రోఫిక్ తగ్గిస్తాయి. దీని కారణంగా వృద్ధాప్య ప్రక్రియను కూడా తగ్గించుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. టాకియన్ హయ్యర్ శరీరం ఎనర్జీ భౌతికంగా ప్రభావితం చేస్తుంది కాబట్టి అవి మన ఆధ్యాత్మిక అభివృద్ధిని నాటకీయంగా వేగవంతం చెయ్యగలవు. టాకియన్ శక్తి ఆరోగ్యంపై చాలా సానుకూల ప్రభావం చూపిస్తుంది. టాకియన్ భవిష్యత్తు యొక్క సాంకేతికత అని రుజువులు స్పష్టంగా ఉన్నాయి. ఇది గందరగోళ పరిస్థితులను వాటి కొత్త స్థాయి పరిణామం చెందగల స్థాయిని అందిస్తుంది. మన చైతన్యమును పెంచుతుంది మరియు శాంతిని సృష్టించేందుకు అవసరమైన అంతర్దృష్టులను అనుభవించడానికి అవసరమైన బ్యాలెన్స్ ఇస్తుంది. నిజమేంటంటే టాకియన్ శక్తి ప్రపంచాన్ని మార్చలేవు గాని టాకియన్ శక్తి తీసుకుని మనం చేయగలము. మనలో ప్రతి ఒక్కరూ ప్రేమ శాంతి బ్యాలెన్స్ చేయగలిగితే టాకియన్ శక్తిని మన జీవితంలో తీసుకొని వచ్చినట్లయితే మనము ప్రపంచాన్ని మార్చగలం. కోబ్రా యొక్క మాటల్లో టాకియన్ ఛాంబర్ నిజానికి టాకియన్ ఛాంబర్లు మానవుని భౌతిక శరీరం హయ్యర్ డైమెన్షన్స్ లో శరీరం అన్ని స్థాయిల్లో సమన్వయం చేస్తాయి మరియు ఈ సాంకేతిక వాస్తవానికి దూరంగా మూల చైతన్యానికి ప్రభావితం కనెక్ట్ చేయగలదు. ఈ సాంకేతికతను ఓపెన్ మైండ్ తో ప్రయత్నించండి, ఎందుకంటే టాకియన్ కణాలు తమ పాత్రని తాము పోషించేలా చేయటం చాలా ముఖ్యం. టాకియన్ అండ్ హీలింగ్ ఛాంబర్ యొక్క నెట్వర్క్ నిర్మించబడుతుంది. మానవ జాతి యొక్క సర్కిల్లో మ్యాజికల్ సాంకేతికాలను మరింత విస్తృతంగా పరిచయం చేయటమే లక్ష్యం. రోజు శ్రీ లక్ష్మి గారి టాకియన్ హీలింగ్ ఛాంబర్కి వెళ్ళి 30 నిమిషాలు ఎనర్జీ తీసుకుని వస్తున్నాను. ఇవన్నీ చాలా బాగా తీసుకోవటం వల్ల నేను ఇప్పుడు ప్రసన్నంగా ఉంటున్నాను. ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రతిరోజు కాంతి స్వీకరణ అంటే రేడియేషన్ తీసుకునేటప్పుడు నేను ప్రొసీజర్ బెడ్ మీద పడుకొని కళ్ళు మూయగానే చాలా పెద్ద శబ్దాలతో ఆ ఇన్స్ట్రుమెంట్స్ స్టార్ట్ అవుతాయి. చాలా పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ బ్లూ లైట్స్ తో నేను దాన్ని వేరే గ్రహంలో ఉన్నాననుకున్నంతలాగా రూమ్ ఉంటుంది. ఆ పెద్ద గదిలోకి వచ్చినప్పుడు నేను కళ్ళు మూసుకునేసరికి నాకు ఒక్కటే కనిపిస్తుంది. చాలా మంది హాస్టల్ మాస్టర్స్ పెద్ద క్యూ కట్టుకొని తోసుకొని వస్తుంటారు. ఒక మాస్టర్ వచ్చి నన్ను పలకరించి ఈ రోజు మీతో మాట్లాడటానికి నాకు అవకాశం దొరికిందని చెప్పి చాలా మాటలు మాట్లాడుతుండేవారు. ఎన్ని మాటలంటే ట్రీట్మెంట్ తీసుకున్న 3 నిమిషాల్లో
ఒక 3-4 రోజులకు సరిపడే మాటలు. ఆ మాటలు ఏమిటనేది క్లారిటీ ఉండేది కాదు. ఒక్కొక్కసారి తెలుస్తుండేది. మీరు చాలా గొప్ప వ్యక్తులు. మీరు భూమి మీద ఇంత అద్భుతమైన సాహసం చేస్తున్నారు. మా నుండి మీకు ఏ సహాయం అవసరమైనా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము భూమి మీద లేకపోయినా మీరు భూమి మీద ఉండి ఎంతో అద్భుతమైన పనిలో ఉన్నారు అని అర్థం వచ్చే మాటలు వాళ్ళు చెప్తుండేవారు. అలా ఈ 30 రోజుల్లో కూడా నాకు అదే అనుభవం. అయితే ఆ ఆస్ట్రల్ మాస్టర్స్ తర్వాత రకరకాల వేషాల్లో ఉండే మనుషుల్లాగా నాకు కనిపిస్తూ ఉండేవారు. రేపటి రోజు నుండి గ్రాండ్ మాస్టర్స్ తో అంటూ తన అనుభూతి అనుభవం ఏం చెప్తున్నారో తెలుసుకుందామా. థ్యాంక్ యూ.